ఇంత ఎర్లీగానా? సేమ్ ఓల్డ్ పంక్చువల్ పురుషోత్తం. ఓహో, మరి రిజల్ట్స్ వచ్చిన ప్రతిసారి టాపర్స్ లిస్ట్ లో ఎవరి పేరు ఉండేది? పవిత్ర సుకుమార్. ఇది నేను మాయ కూర్చునే బెంచ్. ఈ డెస్క్ కిందే తమరు మాయకి లవ్ లెటర్ పెట్టారు, గుర్తుందా? గుర్తుంది. ఎంత గొప్ప ప్రేమ కదా. మనం పెద్దయాక పెళ్లి చేసుకుని 3 పిల్లలు. నువ్వేనా తక్కువ? బ్రేక్ టైమ్ లో నువ్వు దీపక్ గడ్ ఇక్కడికే వచ్చి గంటలు మాట్లాడేవారు కదా. అయినా ఏముండేది అంత మాట్లాడుకోవడానికి మీకు? ఏమో, బాస్కెట్బాల్ ఆడిన తర్వాత మీరు మ్యాచ్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు నేను నీకెంత సైట్ కొట్టేదానో తెలుసా? నాకా? మరి నువ్వే నా ఫస్ట్ క్రష్. కానీ నీకు మాత్రం మాయ కదా. మరి దీపక్ గడ్ సంగతి ఏంటి? వాడు నీకన్నా హ్యాండ్సమ్ ఉండేవాడు, అందుకే ఎస్ చెప్పా. మరి నీతోలో నా ఫోటో ఎందుకు లైక్ చేసావు? నాకన్నా హ్యాండ్సమ్ మొబైల్ చాలా మంది ఉన్నారుగా. బై మిస్టేక్ చేయతగిలిందిలే. నువ్వు ఎప్పుడు ఇంతే, కావాలని. నేను చెప్పింది ఏదో ఒప్పుకోగా, అటెన్షన్ అయితే అస్సలేవో. ఫైనలీ నీతోలో మన మ్యాచ్ అయింది కదా, అంతకన్నా ఏం కావాలి? అందుకే కనీసం ఇప్పటికైనా తెలిసింది. అప్పట్లో నేను మాయ కోసం రాసిన లెటర్ చూసావా? నేనేంటి, అందరూ చూశారు. దాంట్లో ఒక చీజీ లైన్ ఉంది కదా, టు మై ఫ్యూచర్ వైఫ్. సో ఆ లెటర్ లో నేను మాయ కోసమే రాశానని ఎక్కడైనా మెన్షన్ చేశాను? ఆ బెంచ్ లో కూర్చుంది మాయ ఒక్కరితే కాదు. నో, ఊరికి సోచ్ చెప్పకు. మరి అప్పుడు ఇద్దరు తెగ తిరిగేవాళ్ళుగా, ఏదో రిలేషన్షిప్ లో ఉన్నట్టు. అంత అందమైన నాకు ఓకే చెప్పాక మిస్ చేసుకోవడం ఎందుకు లేని కంటిన్యూ అయిపోయాను. నేను ఒక పిచ్చిదాన్ని. నేనే తీసుకెళ్ళి తనకి లెటర్ ఇచ్చాను. సరిపోయింది.